4న ఆటోల మహాధర్ణ, లక్షలాది ఆటో డ్రైవర్ల ఆందోళన, చనిపోతే 5 లక్షల బీమాకు సర్కార్ హామీ, చచ్చాక వచ్చే ఫాయిదా అక్కర్లేదు, ఉపాధి చూపించండి అంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన, మార్పు కోసం మద్దతిస్తే కుటుంబాలను పడేస్తారా అని ఆగ్రహం, గిగ్ వర్కర్ల తిరుగుబాటుతో సర్కారులో టెన్షన్. మార్పు కోసం అని మీ సావు మీదకి తెచ్చుకున్నారు. మీరు మార్పు కోసం అని సావు మీదకి తెచ్చుకున్నారు. ఉయ్యాలెవడన్నా పైన కట్టుకొని కింద కూర్చొని ఊగాలి, ఉయ్యాల మెడలకేసుకొని ఊదామంటే గిట్ల కాంగ్రెస్ సర్కార్ అయిన పని అవుతుంది. చెట్టుకు కట్టుకొని ఉయ్యాల చెట్టుకు కట్టుకొని దాని పైన మనం కూర్చొని ఊగాలి. లేదు తాడే పైకేసి మనం మెడకేసుకుంటేమో ఉరితాడు పడుతుంది. ఇప్పుడు ఉరితాడు లాంటి ఓటేసిండ్రు మీరు. ఆ ఓటు ఎవరికేయాలో తెలియక కాంగ్రెస్కి వేసిండ్రు. కాంగ్రెస్ ఏం చేసింది? మీ మెడలకు ఉరితాడు వేసింది. ఇక ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మీరు ఏమన్నారు? కేసీఆర్ రైతు బీమా పెడితే ఏమన్నారు మీరు? అంటే రైతులు చచ్చిపోవాలని చూస్తున్నావు కేసీఆర్, నువ్వు రైతు బీమా పెట్టి అని అన్నావు. ఇప్పుడు ఆటో డ్రైవర్లను చంపడానికా నువ్వు ఇది పెట్టింది? 5 లక్షల బీమా పెట్టింది ఆటో డ్రైవర్లు చచ్చిపోవాలనే పెట్టినావా? బుద్ధి లేకుండా ఆనాడు ఏది నోటికత్తే అదే మాట మాట్లాడినావు. రైతు బీమా అనేది ఒక అద్భుతమైన పథకం. అది రైతులు అర్ధరాత్రి అనక అపరాత్రి అనక అక్కడికి బాయిల కాడికి పోయి కరెంటు పెట్టి పొలాలను బారిచ్చే క్రమంలో అక్కడ పామో తేలో కరెంట్ షాక్ కొట్టో చచ్చిపోతే ఆ కుటుంబానికి భారం కాకూడదని, ఆ కుటుంబానికి ఒక చేయూతనివ్వాలనే ఒక ఆలోచనతోటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రైతు బీమా అని పెడితే రైతులు చచ్చిపోవాలని చూస్తున్నావా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అంటాడు. ఇక ఈయన ధర్మపురి ఏమంటాడు? ధర్మపురి అరవింద్ ఏమంటాడు? కవిత చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా, కేటీఆర్ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా, కేసీఆర్ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా. ఇట్లా మరి ఇప్పుడు ఏ ఆటో డ్రైవర్లు చంపుదామని, ఏ ఆటో డ్రైవర్లు చచ్చిపోవాలని ఈ 5 లక్షల బీమా అనే ఒక సర్కార్ వేసాను. ఓకే, నీ ఆలోచన కూడా మంచిదే. వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటా పోయేటప్పుడు మంచో చెడో ఎవడో ఒకడు అడ్డదారిలో వచ్చి జరగరాని ప్రమాదం జరిగితే ఒకవేళ ఈ బీమా కింద 5 లక్షలు అక్కడికి వస్తాయని పెట్టినావు, నాకు అర్థమైంది, ఇది మంచిదే. కానీ మరి ఆటో డ్రైవర్లను ఎందుకు రోడ్డున పడేసిండ్రు? ఉచిత బస్ కింద కనీసం విధి విధానాలేందో మీకు తెలియకుండా ఎడ్డి సన్యాసులు లెక్క ఏది పడితే అది అనే వరకు ఈ ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఇక చూడుర్రి 5వ తారీఖు ఉన్నదట, 5వ తారీఖు 4వ తారీఖు అట, రేపు ఉంటుంది ఇక వీళ్ళ కథ. మీరు చూడుర్రి. 5 నుంచి ఆర్టీసీ ధర్నా, ఇటు ఆటో డ్రైవర్ల ధర్నా, అటు ఆర్టీసీ ధర్నా, రెండింటిని ఆగం చేసి పడేసింది రేవంత్ రెడ్డి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకటే పథకంతో ఇటు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు, ఇటు ఆర్టీసీ రోడ్డున పడ్డది. రెండింటిని నాశనం చేసిన పుణ్యం రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుంది. 6 గ్యారంటీలు కాదు అవి, 6 గ్యారంటీలు కాదు అవి, ఆగం చేసే గ్యారంటీలు. ఆగిపోనున్న ఆర్టీసీ బస్సులు 5 నుంచి ప్రైవేట్ బస్సు యజమానుల ఆందోళన. టీఎస్ఆర్టీసీలో సుమారు 2800కు పైగా అద్దె బస్సులు. సంక్రాంతి సమ్మక్క జాతర సీజన్లో స్ట్రైక్. మహిళలకు ఫ్రీ బస్ పథకంతో ఆదాయం పోయిందన్న ఆందోళన. ఖర్చులన్నిటినీ భరించి ఫ్రీగా తిప్పేందుక అని ఆగ్రహం. ధర్నా తీవ్రమైతే సామాన్యుడికి తిప్పలే. మొత్తానికి సామాన్యుల ముప్పు తిప్పలు పెట్టడానికి ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టున్నది. ఈ ప్రైవేట్ బస్సు ఓనర్లు ఎవరైతే ఉన్నారో, మేము ఫ్రీగా తిప్పేదానికి పెట్టినారో బస్సులు నీ ఆర్టీసీ సంస్థలో, మాకేదో 4 రూపాయలు వస్తాయంటే 70 లక్షలు 80 లక్షలు 60 లక్షలు పెట్టి బస్సులను కొని నీ సంస్థలో పెట్టినాం అద్దె కింద. అద్దె బస్సులకు నష్టాలు వస్తే నెల కట్టవలసిన ఈఎంఐ ఎవరు కడతారు? మీ తాతలు కడతారా, మీ అయ్యలు కడతారా అని కోపంతో వాళ్ళు ధర్నాకు దిగిండ్రు. ఇటు ఆర్టీసీలో పెట్టిన ప్రైవేట్ బస్ యజమానులు బాధపడతాను, ఇటు ఆటో డ్రైవర్లు బాధపడతాను. ఈ ఇద్దరిని రోడ్డున పడేసి మీరు మాత్రం కాంగ్రెస్ సర్కారు మాత్రం రోజు టైంపాస్ చేస్తాను. ఎవరి జీవితాలు ఆగమైపోతున్నాయి, ఎవరు ఏడుస్తాను, ఎవరికి వెళుతలేదు, ఇవి పట్టించుకోకుండా ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ సర్కార్ని తిట్టుకుంటా కూర్చుంటాను టైంపాస్ చేసుకుంటా. 4 రోజులు ఈ వాటికి మీరు ప్రభుత్వం ఏర్పరిచి ఈ 4 రోజులలో ఏమన్నా ఒక్క మార్పు అన్నా కొత్తగా ఈ మార్పు తీసుకొచ్చిండ్రు, అబ్బా శభాష్రా
రేవంత్ రెడ్డి అరే నెల రోజుల్లోనే తన మార్కు చూపించిండ్రా అనేది ఒక్క పననే చేసినావు. చీ 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 ఒక్క పని చేయలే.